ఏం చేస్తాను గాయత్రి? ఒళ్ళంతా బాగా అలసిపోయినట్టుగా ఈరోజు పని పోయా? ఒళ్ళు నొప్పులు ఉందా? హాయ్ ఫ్రెండ్స్, ఒకటి మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట. అంతే అంతేమో 5-6 అవుతుంది. సాయంత్రం అయితే అయ్యింది. మేమైతే ఒక పని కూడా చేయలేదు త్వరగా అయితే. ఇంటికాడైతే అందరూ ఇల్లు వాకిలు అన్నీ చిమ్ముకున్నారు. ఇక్కడ పిల్లకాయలు అయితే ఆడుకున్నారు. చెప్పు. నేనైతే చల్లగాలకి కూర్చుని ఈరోజు పనికి వెళ్ళామండి. చెనక్కాయ పెరికేదానికి అయితే వెళ్ళి ఒళ్ళు కొంచెం అలసిపోయింది అనమాట. అందుకని ఏ పని చేయలేక ఎక్కడ చెట్టు కింద కూర్చాను చల్లగాలికి. ఈరోజు చాలా కష్టంగా పని. అంటే ఎక్కువ నేల తడవాలన్నమాట చెనక్కాయలకి. ఆయన నీళ్ళు కట్టలేదంట. అదే వానబడి నీళ్ళతోనే పెరిగిచ్చేసాడు అన్నమాట చెనక్కాయ మొత్తం. ఇలా ఏమైనా సరే బాగా రిస్క్ పడింది గాయత్రి అయితే. కాళ్ళు కూడా మంటలు వచ్చేసాయి కదా నీకు? నాకైతే ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి గాయత్రి. అవన్నీ చెప్పుకోకూడదంటావా? ఇంకా మన వాళ్ళకి కాబట్టి ఇంకేమో తెలుసు చెప్పు మన బాధలు. తెలుసుకుంటే ఎక్కువైపోతాయి నొప్పులు. ఇంద్రధనుసు ఇప్పుడు అలా పడింది ఫ్రెండ్స్. అక్కడ పడి ఇట్లా ఉండిందన్నమాట. బొబ్బు చినుకులు పడినాయి ఇప్పుడే. ఒక 2 నిమిషాలు పడినాయి మబ్బు చినుకులు. మళ్ళీ ఎట్ట వెళ్ళిపోయినాయి. మా చుట్టూ వాతావరణం చూడండి ఎట్లా ఉండదు. ఎండ అయితే భలే భయంకరంగా వస్తుంది బయట. రేపు పని తీసుకురా డబ్బులా? వద్దా? ఏమైంది మళ్ళీ? ఒకరోజే పని మళ్ళీ ఎక్కువ సంపాదించకూడదు. కాలు కూడా మంటలు వచ్చేసాయి కదా నీకు? కాలు మంట అనుకుంటాను. ఏమే మీ నాన్న? ఓకే, మీ నాన్న రమ్మన్నాడు వెళ్ళిపోతున్నావా? పని చేయలేక వెళ్ళిపోతున్నావు గాయత్రి? ఓకే, నన్ను రమ్మల్లా? నాకు కూడా చెప్పులు బాగా గాయత్రి తీసుకోవాలి చెప్పులు నేను. ఇంకా అందుకనేసి నేను కూడా అనుకున్నా. కానీ ఏం చేసేదే, రేపు పనికి బాగా ఆడికి మీ నాన్నకి బాగాలంటే చాలా రోజులు చూసి మీ నాన్న కూడా కదా. సరిపోయి చేస్తుందండి. పని బాబు రేపు మళ్ళీ ఆయనకే పోయిండ. అవును, మీ చెల్లిని తీసుకురా వల్ల స్కూల్కి సెలవులు అయిపోయినాయి. వాళ్ళకి ఎట్లా లేదు మాట్లాడుతుంది. ఏమో సుజన వస్తావా స్కూల్కి అంటే వస్తాను అంటుంది. అంటే చాలా రోజులు అయిపోయిలా. అమ్మ దిగులు వెళ్ళిపోయింది. ఎట్ట వెళ్ళిపోయిందో. ఇంటికి వస్తుంది 2 రోజులు పోతుంది బడికి. మళ్ళీ నేను మా నాన్న ఇంటికి పోవాలి. నేను నడుస్తుంది. ఇప్పుడు సర్ద చల్లింది ఇంట్లో. ఏదో మొలకలు వచ్చాను ఇప్పుడే. ఈ మొలకలంతా సర్దేనా? ఇది గడ్డిది. ఇది ఇది సద్దు మొలక అప్పుడు వచ్చేసిందా ఫ్రెండ్స్? ఈ చల్లి కరెక్ట్గా సోమవారం చల్లారు అనుకుంటా కదా. సోమవారం, ఈరోజు శుక్రవారం అనమాట. సోమ మంగళ బుధ గురు శుక్రు 5 రోజులకి 5 రోజులు అయింది బా. ఇంకా ఎక్కువ రోజులు అయిందా? నాకు తెలిసి మొన్న సంతకు పోయేటప్పుడు వాళ్ళు చల్లారనమాట. మన సంతకు పోవాలి ఆ రోజు, గుర్తుంది ఇంకా. ఆ రోజు వాళ్ళు చల్లింది. మళ్ళీ చిన్న స్పీడ్ కాదు ఇది. పెద్ద చెట్లు అయిపోయినప్పుడు ఇది బాగా హైట్ వచ్చాయి. ఇది వచ్చేస్తే ప్రశాంతం కూర్చోవాలి మనం. గాలి దాల్క ఉబ్బరపోతాము. అవును, వేడైపోద్ది. కనబడదు అసలు. ఎవరు వస్తున్నా కూడా తెలియదు కదా. ఎవరైతే తెలియదు. ఎవరైనా వస్తే అప్పుడు ఈ బాటలో కలిసి పలానా వాళ్ళు వచ్చారనుకోవాల్సింది. చిన్నగా ఆడుకో పిల్లకాయలు దాంట్లో దూర ఆడుకుంటారు. దగ్గర పాములు ఉంటాయి. పాములు చిన్నగా రావు అబ్బా ఇంకా నుంచా. జాగ్రత్తగా చెట్లు కూడా పచ్చగా వచ్చేసినాయి గాయత్రి. ఏమైనా చూడటం చాలా పచ్చగా ఉన్నాయి కదా. నిద్ర పక్క నీకు ఇంకేలాగా బ్లాగ్ చేస్తావు నువ్వు అనుకోలా కదా. సరే అట్లా పోదాం నడుచుకుంటా. అట్లా పోసేద్దాం అమ్మ తమ్ముడింటికి. పోసేద్దాం అట్లా.
అట్లా తిరుగుతారు కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. నాకైతే జ్వరం వచ్చినట్టుకుంది బా. ఈరోజు పని పోయి చాలా దెబ్బతినేట్టుకున్నాం మనం నిజంగా. లేక పని పోతావు, ఆ రోజు పని ఎక్కువ ఉంటుంది. దున్నేసి మాన్ తోలేస్తున్నారు అనమాట. చాలా పిల్లలు కదా. ఈ బగ్గది అండ మా తమ్ముడు బొమ్మ ఏం చేస్తున్నారు ఏందో చూద్దాం. ఏంది ఎట్లా చేయని చెట్లు ఇక ఇంకో మరదలు ఆడికి వచ్చేసిల్లా. అవును, ప్రెగ్నెంట్ టెస్ట్లు అవన్నీ చేసిల్లా. అవి చూడకూడదు ఒకసారి ఎట్లా ఉన్నాయి. నేను చూడలేదు, సరిగ్గా గమనించలేను. బిడ్డ ఆకారాలు అంటే మనకు తెలియదు కదా. ఈ చెట్టు అప్పుడు నుంచి రాదబ్బా. ఈ చెట్టు మళ్ళీ పెరిగిపోతుంది, కొట్టేసి కూడా పెరిగిపోతుంది మళ్ళీ కదా. ఇది హైలైట్గా అయితే ఆకులు మాయం. వాన పడిన కూడా ఏంది ఎట్లా అయిపోయింది ఇది. అదే కదా, వాన పడిన కూడా ఏంది ఎట్లా అయిపోయింది అనేసి ఆలోచన చేస్తున్నా. సబ్బు చేసిన ఆడబెట్టినదమ్మా మరదల. ఎక్కడుందా? ఎవరు ఎత్తుకుపోతారా? ఎవరు ఎత్తుకుమారు. మొత్తం నీట్గా చిమ్మేస్తుందబ్బా. ఫ్రెండ్స్, ఒకప్పుడు మేము ఉన్నింది ఇల్లు ఇది అన్నమాట. ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. నేను, మా తమ్ముడు, మా నాన్నలు అందరూ మేమైతే ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం అనమాట. పెళ్ళి అయిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అందరం తనిగా అయితే ఇల్లు వేసుకున్నాం అనమాట. ఇది మేకల సపారు మా తమ్ముడు వాళ్ళది. ఏం గాయత్రి చూస్తున్నా, ఈ స్టవ్ ఎట్లా ఉందో, గ్యాస్ స్టవ్ ఇక్కడ. ఒకప్పుడు దాని మీద ఉండేది గాయత్రి, ఇప్పుడు జమ్మన దేవుడు ఇచ్చిందా ఇంట్లో ఉంటే గ్యాస్ పొయ్యి మీద వండుకుంటుంది అనమాట. లేదంటే ఇప్పుడు నువ్వు కూడా ఆడమనుకున్నది కదా. అవును. ఇంకేమైతే మందలా అట్లా పదం బయట చేస్తుంది. ఎట్లా ఉందా వాతావరణం? అమ్మా వస్తుందో చెప్పలేము అసలు. దీన్ని వాతావరణం చెప్పేదానికి మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఈ వాతావరణం ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు గాయత్రి. ఏం గాయత్రి, ఏం పరిస్థితి చెప్పారు? పనికి లేదు కదా నిజంగానే? ఖచ్చితంగా అమౌంట్కి పోవాల్సిందే. సరేలే, ఇదేం ఎట్ వస్తుందా? దీనికి దానికి బొల్లు బాగా దానికి అన్నం కూడా దానికి వేసినట్లేదు సరిగ్గా. అక్కడక్కడ గిర్ర తిరుగుతుంది కిందే. సరేపా అట్లా పోసేద్దాం. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? ఇంకేం చేసేది? ఇసుకంటే బెస్ట్ ఉంటుంది. ఇంకా వద్దు బా, ఇసుకలు వద్దు బా. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ ఆ ఇసుకలు ఆడుకున్నాను అనుకో, మళ్ళీ ఇంకేం లే. కుంకుడుకాయల చెట్టు ఉన్నదేమో చూద్దాం బా. నువ్వు ఆడ ఇంటికాడ ఉంటే నా భయం అని చెప్పినా. అడవి చీరిచ్చేసింది ఈ వానబడిలా. మీ చెల్లి చూడు చెమ్ముతున్నాడా కూర్చోడానికి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది కదా గాయత్రి వాళ్ళు చేయలేదు అనమాట. ఇక్కడ రోడ్డు చింపుకొని కూర్చోవాలనేసి మొత్తం చిమ్ముతా ఉంది కష్టపడి. మీటింగ్ ఇప్పుడు మీటింగ్ హాల్దా? సరేనా, పని అయితే ఉంది. ఇటు పక్క వేసల్లా పొలం వేసల్లా, అందుకని కాలంలో పదమ్మా. దీంట్లో అయితే కాయలు అయితే కాసాయి. అసలు ఎట్టెళ్ళి అసలు ఒక్కటి కూడా కనిపిలా. అయిపోయింది పమ్మ. మర్చిపోయినా, మన ఎక్కడ అడవిలో ఈ గొంజి పనులు వచ్చాయని తెలిసి నీకు విషయం?
కాయలు వచ్చినాయంట మన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈరోజు పనిలో. మనం తెలియకుండా జరిగిపోయింది అనమాట. ఈ పూలు బల వాస స్మెల్ వస్తుంది, బల బల స్మెల్ ఇయ్యా అర్థం అవుతుంది. ఆ స్మెల్ ఏంది బాగా ఆలోచనవా ఈ వాసన వస్తుంది. అడిపండు దాంట్లో నువ్వా చిన్నగా తిన్న అసలుకి బూడిద పనులు ఇదంటారు ఇట్లని. స్మెల్ బల వస్తుంది బయట. ఇట్లా కాడ దిగాలు కూడా ఉంటాయి అంటారు. నిజంగా కాదు తెలియదు మనకి. స్మెల్ జిబ్బలే వస్తలేదా. పువ్వులు కూడా దీని మీద ఉంటాయి ఎక్కువ తేనెటీగల. ఈ పువ్వుల్లోంచి తీసుకుపోయి తేనె పెడతాయి కదా. వా సూపర్. ఏం చూస్తున్నా గమనిస్తున్నావా? నల్లేరు కాడ ఇప్పుడు వస్తుంది. ఏ నెల్లేరు కాడలు వస్తున్నాయి. ఇద్దు చిగురిస్తున్నాయి నెల్లేరు కాడలో. అంటే ఇంకా రేపు ఎల్లుండో పచ్చడి. మన పల్లెటూరి గాయత్రి వ్లాగ్స్ అనే ఛానల్లో వస్తుంది. నెల్లేరు కాడ పచ్చడి ఖచ్చితంగా చూడండి అబ్బా. ఈగర్లు వస్తున్నాయి కాబట్టి ఈగర్లు వచ్చినప్పుడే తుంచేసి పచ్చడి చేసేసుకోవాలి. అవును. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట. అది రాలేదనేసి ఇదే మన గుర్తు. ఇక్కడ కానీ వచ్చినాయంటే అడవిలో వచ్చుంటాయి, ఎక్కడెక్కడ వచ్చుంటాయి చుట్టుపక్కలంతా ఎక్కడన్నా ఉంటే ఆ చెట్లు ఆడొచ్చుంటాయి అన్నమాట లెక్క. అదే అనమాట మాకు. చెట్టు రెండు దొరికినాయి కూడా చాలు. వాన చూడు ఎట్లా పడుతుంది గాయత్రి అక్కడ. అది అంత వానేది పైన ఉండేదంత నీళ్ళే. ఇది గమనించవా? ఇది పెద్ద గుర్రంలాగా అనిపిస్తుంది చూడు. ఇది గుర్రంలాగా అనిపిస్తా బలి తమాసగా ఉంది. ఆడంతా వాన పడుతుంది ఆ సైడ్ అంతదో. ఆ కింద చూడు సన్న సార్లాగా ఆ సైడ్ వాన పడుతుంటే లేదంటే మబ్బు అని వేసుకొని దానిలో నుంచి వస్తుంటుంది అనమాట వెళ్తురు కదా. నాకు ఎట్లా అనిపిస్తుంది సూర్యుడి కిరణాలు వస్తుంటాయి అట్లా అనిపిస్తుంది. వాన లేదు, వాన అయితే కింద దాకా అట్లే అదొక నీళ్ళు అంటే చిమ్మినట్టుగా వస్తుంది అనమాట. అవును. పొడుపు కథ నాకు పొడుపు కథ లాంటిది కనిపెట్టాలన్నమాట. సరే ఇవన్నీ చుట్టుపక్కల పలాని చోట్ల బాగా వస్తున్నది. అది కూడా గమనిస్తా. కొండపైన కరెక్టేనా? కొండపైన మంట వేస్తున్నారు ఎవరు. అంత హైట్ పోయి మంట వేసే వాళ్ళు ఎవరినైనా. నేను చూడలేదు, నేను బాగా చూస్తాను అలా. ఇది ఎప్పుడు చిన్న చెట్టుగా ఉండింది, ఇది ఇప్పుడు చూడ అంత పెద్ద అయిపోయింది. ఇది తింటే మంచిదబ్బా, గుబ్బకాయలు తింటే. అవును. ఇప్పుడైతే తిని లేవు, ఒక్కటి కూడా లేనట్లే. అది ఎండాకాలంలోనే బాగా. ఇది మే జూన్ మేలే అన్న, ఇది అప్పుడే కాస్తుంది బాగా. ఆ కొండ ఫ్రెండ్స్, ఆ కొండ దగ్గర మా ఆయన ఉంటాడనమాట. ఈ కొండ దగ్గర మేము ఉన్నాం, నేను మా తమ్ముడు ఇద్దరు ఉన్నాం అనమాట. ఇక్కడే ఉన్నాం, ఒకే ఊరిలోనే అన్నదమ్ములు ఉన్నాం. మేమైతే ముగ్గురు. ఆడొచ్చి అన్న ఉన్నాడు అనమాట. ఈ నారేతలో వేస్తారు భలే ఉంటుంది అసలుకి. పచ్చగా ఉంటుంది నారేత కదా. మళ్ళీ పైరేస్తున్నారు ఇది, లేతనారనమాట. సరే ఇంటికి పోయేసి నీళ్ళు కాబెట్టుకుని పోసాం కదమ్మా. ఎందుకు మళ్ళీ ఊరిని తిరిగేది, మళ్ళీ ఇప్పుడే ఒళ్ళు బాల కదా. ఇంకా ఒళ్ళు బాగాలేనప్పుడు ఎందుకు మళ్ళీ ఆడాడు తిరిగేదా. ఫ్రెండ్స్, ఇదండి మా న్యాచురల్ వీడియో. ఈరోజు మా ఏం జరిగినాయి పనిలో పోతే ఎంత లావున మేము దాని పెయిన్ అనిపిస్తున్నా మీకు చెప్తున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కూడా ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలంటేనే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు ఓపిక చూసినందుకు.